ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మీకోసం కొత్త వాళ్ళ కోసం మెయిన్ బ్లౌజ్ కటింగ్ సింపుల్గా వెంటనే వచ్చేసేటట్టు ఎలా నేర్చుకోవాలో చెప్తున్నాను. అందరూ ఇంకెందుకు ఆలస్యం, అందరూ ఒకసారి చూసేసేయండి, మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఇలా ముడతలు లేకుండా జాకెట్ పీస్ ఇలా తీసుకోవాలి. తీసుకుని ముడతలు ఉంటే కనుక కొంచెం ఐరన్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ ఈ చిన్న ½ ఇంచ్ వరకు ఇలా మనం మార్క్ చేసుకోవాలి లైను. నెక్స్ట్ మడతకి మనం మడత వేస్తాం కదా, జాకెట్ మడత. ఈ మడత కోసం ఒక 1½ ఇంచ్ మార్క్ చేసుకుని లైన్ గీయాలి. ఇలాగా 1½ ఇంచ్ మార్క్ చేసుకుని లైన్ గీయాలి. చివరి కూడా ఇలా మార్క్ చేసుకుని నెక్స్ట్ బ్లౌజ్ అంతా ఇప్పుడు పొడవు చూసుకోవాలి. ముందు మనము పొడవు కోసం బ్లౌజ్ని ఎలా వేయాలి, మనం ఇలా సాగతీయకూడదు. సాగతీస్తే ఎక్స్ట్రా అయిపోయి పొడవు అయిపోతుంది. కాబట్టి మనం ముందు బ్లౌజ్ని ఇలా వేసుకుని అది ఎంత పొడవు ఉంది చూడాలి. అంటే ఇది 13 ఉంది, 13 ఉంది. 13 అంటే మనం ఇంకొక ఖర్చులకి మొత్తం అన్నింటికి 14 ఇంచెస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ ఇలా 14 ఇంచెస్కి మార్క్ చేయాలి. 14 ఇంచెస్ మార్క్ చేసి నెక్స్ట్ నడుం చూసుకోవాలి. నడుం ఎంత ఉందో ఇలా బ్లౌజ్ అంతా ఇలా నీట్గా వేసుకుని బ్లౌజ్ అంతా ఇలా పెట్టుకుని ఈ చంక చివరి నుంచి ఈ చంక చివరికి మొత్తం 18½ ఉందండి. 18½ అయితే 18½ పెట్టుకోవాలి మనం ముందు. 18½ అంటే 18½లో ఆఫ్ చేసుకోవాలి. అంటే 9:15 పెట్టుకోవాలి. ఇలా 9:15కి మార్క్ చేసుకోవాలి. పైన కూడా 9:15కి ఇక్కడ 9:15కి మార్క్ చేయాలండి. అంటే బ్లౌజ్ 18½ ఉంది. ఇలాగా 9:15కి ఒక మార్క్ చేయాలి. మార్క్ చేసాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కింద కూడా 9:15 మార్క్ చేస్తాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని నెక్స్ట్ ఇది మనకి నడుం ఎంత ఉందో నడుం పొడవు చూడాలి. నడుం పొడవుకి ఇలా ఈ చివర ఆ చివర పట్టుకుని ఇలా మడతేసి ఇలా పెట్టుకుని బ్లౌజ్ మాత్రం అసలు సాగదీయకూడదు. ఇది 5½ ఉంది. 5½ అంటే ఇంకొక ½ ఇంచ్ ఖర్చుల కోసం ½ ఇంచు 6 పెట్టుకోవాలి. ఇలా 6 పెట్టుకోవాలి, 6 ఇంచెస్. నెక్స్ట్
మళ్ళీ ఇలా వేసుకుని భుజం ఎంత ఉందో ఇలా. ఇక్కడ మాత్రం మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇది మాత్రం ఇలా ఇలా మనం కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. అలా కాకుండా ఇది ఇలా కాకుండా మనం ఇది ఇలా వస్తుందని చెప్పేసి ఇలా ఇలా పెట్టేసామంటే మనకి షోల్డర్ జారిపోయి ప్రమాదం ఉంది, జారిపోతుంది. అలా కాకుండా ఇలా ఇలా క్రాస్కి వచ్చేయకుండా ఇలా మనం సెట్ చేసుకుని ఇలాగా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని మొత్తం ఫిట్గా ఉందో లేదో చూసుకుని దాన్ని బట్టి మనము కొలత తీసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసి అదే కనుక మీరు కనుక ఇలా పక్కకి తీస్తే కనుక చాలా తేడా వచ్చేస్తుంది. ఇది నాకైతే 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 10 ఇంచుల్లో హాఫ్ మార్క్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసాం కాబట్టి ఇలాగా 10 ఇంచులో సగం 5 ఇంచులు, 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇది మనకి చంక పొడవు ఎవరికైనా సరే సన్నగా ఉన్న వాళ్ళకైతే 5, 5.5 తీసుకోవాలి. నేను 5 తీసుకుంటున్నాను. ఇది చిన్న జాకెట్ కాబట్టి. అదే కొంచెం ఒళ్ళున్న వాళ్ళకు పెద్ద జాకెట్ పెద్ద సైజ్ అయితే 6 ఇంచులు తీసుకోవాలి. నేను 5 ఇంచులు తీసుకున్నాను. నాకు 5 అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి. అలాగే ఇక్కడ షోల్డర్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. హాఫ్ షోల్డర్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అది మనం ఉక్సులు బట్టి ఏపు చూసుకోవాలి. ఇది 2.5 ఉంది. 2.5 అంటే 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు అంటే ఖర్చులకు పోతాయి కదా, అందుకని 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా 3 ఇంచులకి ఒక మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మెడకి ఎంత ఉందో, మెడ పొడవు ఎంత ఉందో ఇక్కడ చూసుకోవాలి. వెడల్పు ఎంత ఉందో మెడకి 2 ఇంచులు ఉంది. అదే 2 ఇంచులు ఇక్కడ కూడా మనం మార్క్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఇలా లైన్స్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ భుజం దగ్గర నుంచి కూడా చంక దగ్గర నుంచి కూడా ఒకసారి మనం కొలుచుకుని ఇక్కడ మార్క్ చేయాలి. ఇలా లైన్ గీసేసుకోవాలి ఇక్కడ కూడా. అలాగే చంక రౌండ్ గీసేటప్పుడు మనం 1.5కి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేయాలి. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేయాలి. ఇప్పుడు ఇది చంక రౌండ్, ఇది కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది తీసుకుంటే మీకు రౌండ్ షేపు కరెక్ట్గా వస్తుంది. చంక షేపు ఇది ఎలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ కూడా అలాగే ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఖర్చు కాకుండా చంక ఎంత ఉందో, ఎంత పొడవు ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోవాలి.
అయితే 8:30 ఉంది. చంక పొడవు, చంక రౌండ్ వచ్చేసి ఆ 8:30కి మనం మార్క్ చేయాలి. ఇది 8:30 ఉంది కదండి. 8:30కి ఇది చంక రౌండ్ 8:30 ఉందో లేదో చూసుకోవాలి. 8:30 అంటే ఇక్కడికి వచ్చింది అంటే ఖర్చుకి ఏమీ మిగలదు. ఖర్చుకు మిగలదు కాబట్టి మనం ఇక్కడ నుంచి నేనైతే 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచుకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా మనకి ఇక్కడికి ఉంది కాబట్టి ఇదంతా ఖర్చు అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఖర్చు కదండి. ఇక్కడ ఒక చిన్న టక్ ఇవ్వాలి, కట్ చేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ ఒక కట్, ఇది ఎక్స్ట్రా కదండి, ఇది ఎక్స్ట్రా తీసేసుకోవాలి, కట్ చేసి తీసేయాలి. ఇది బ్యాక్ పార్ట్. సారీ, హ్యాండ్స్ డ్రా చేసుకోవచ్చండి. ఇది హ్యాండ్కి 4 ఫోల్డింగ్స్ రావాలి. దీన్ని మళ్ళీ ఇలా మడతేసుకుని దీనికి కూడా అలాగే ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు మనకి అక్కడ క్రాస్ వచ్చిన దాన్ని బట్టి ఇలా లైన్ మార్క్ చేసుకుని నెక్స్ట్ హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఖర్చుతో కలిపి మనం చూసుకోవాలి. ఇది మొత్తం 6 ఉందండి. 6 అంటే ఇంకొక 1/2 ఇంచు కింద ఖర్చు కోసం 1/2 ఇంచు అంటే 6.5 పెట్టుకోవాలి. నెక్స్ట్ చంక పొడవు ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి మొత్తం ఇక్కడ వరకు చూడాలి. ఇది 9 ఉంది, 9 పెట్టుకోవాలి. పొడవు 9, వెడల్పు 9 వచ్చింది. 9 అంటే 9.5 పెడుతున్నాను, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కోసం. మీకు కరెక్ట్గా ముక్క జాయింట్ చేసుకునేటప్పుడు మనకు కరెక్ట్గా రావాలంటే ఇలా ఎక్స్ట్రా నేల మీద అయినా సరే లేకపోతే ఇంకొక పీస్ పెట్టుకుని ఇక్కడ ఇలా గీసేసుకోవాలి. గీసుకుని అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్,
ఇలా మనం లైన్ గీసుకుంటే ముక్క జాయింట్ చేసుకోవడానికి మనకి ఎంత ముక్క పడుతుందో తెలిసిపోతుంది. ఇది కొత్త వాళ్ళ కోసం కాబట్టి ఇలా చెప్తున్నా నేను. ఇక్కడ ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేయాలి. 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు పైన, ఇక్కడ 1.5 ఇంచు పైన షోల్డర్ దగ్గర. నెక్స్ట్ కింద ఎంత పొడవు ఉంది, కింద పొడవు చూసుకోవాలి. కింద పొడవు వచ్చేసి 7.5. 7.5కి మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకుని 7.5కి ఇప్పుడు మనం ఇది ఇలా మనకి షేప్ వచ్చేటట్టు ఇలా నెక్స్ట్ ఇక్కడ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్. ఇక్కడ చూసారా చిన్నది వచ్చిందంటే చిన్నది మనకి చంకలో జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కట్ చేయాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ చంక లోతు తీసుకోవాలి. చంక లోతు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా తీయాలి. ఇలాగా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంట్ ఎంత ఉందో అది చూడాలి. ఇది అసలు సాగు తీయకూడదు. సాగు తీస్తే చాలా తేడా వచ్చేస్తుంది. ఇది 9.5 ఉంది. 9.5కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేయాలి ఈ ఖర్చు కోసం. మొత్తం 9.5 2 ఇంచెస్ అంటే 11.5 అవుతుంది. అది 11.5. ఇక్కడ మనం దీని మీద ఇది బ్యాక్ పార్ట్ కదండి, బ్యాక్ పార్ట్ మీద 11.5కి ఇక్కడికి చిన్న మార్క్, ఎక్కువ కాదు, చిన్న మార్క్ చేయాలి. ఇలాగా ఇది మార్క్ చేసి దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మార్క్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఈసారి ఇది క్రాస్ కట్ కాబట్టి ఇది ఇలా క్రాస్ చేసుకుని వేసుకుని ఇది మొత్తం డ్రా చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ పార్ట్తో ఇక్కడ మనకి ఇది ఉక్సులు పట్టి కదండి, ఉక్సులు పట్టి దగ్గర ఒక 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి. ఇది లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్, లోతు కోసం హాఫ్ ఇంచ్. నెక్స్ట్ మనకి ఈ కింద ఖర్చు ఉంది కదండి, షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కోసం ఇది ఒక్కసారి ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇది 2.5 ఉంది. ఆ 2.5కి ఇక్కడి నుంచి మనం ఇక్కడికి మార్క్ చేయాలి. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని సెంటర్కి 1 ఇంచ్ ఒకటి 1 ఇంచ్ ఒకటి ఇలా మార్క్ చేసుకోవాలి. అది ఇంకొంచెం
ఎవరికైనా సరే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సరిపోదు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే ఇక్కడ సెంటర్లో మార్క్ చేసిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించాలి. ఈ పైనుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేయాలి. మొత్తం 2.5 ఇంచ్ అవుద్ది. ఇలాగా నెక్స్ట్ ఇలా లైన్ కొట్టుకుని ఇలా లైన్ కొట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా మళ్ళీ ఈ ఖర్చుకి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేయాలి. మార్క్ చేసాక ఇది లోతు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్కి ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఉక్సులు పట్టి వచ్చేసి ఎంత పొడవు ఉందో చూడాలి. ఉక్సులు పట్టి ఇక్కడ షేప్ బెల్ట్ పైనుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడాలి. ఇక్కడికి 5 ఉంది. 5 అంటే 5కి ఇంకొక 1 ఇంచ్ ఖర్చు పెడతాం కదా, దానికోసం ఇంకొక 1 ఇంచ్ కలిపి 6 ఇంచెస్కి మనం మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి నెక్ గీసుకోవాలి కదా, నెక్కి ఇలా ఇక్కడ నుంచి ఇలా బాక్స్ గీసుకుని ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్క్ చేయాలి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేశాక ఇలాగా ఖర్చు దగ్గర ఇలా చిన్న టక్ ఇచ్చుకోవాలి. అంతే అండి. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇది ఎలా ఉంది, కటింగ్ మీకు అర్థమైంది లేనిది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఇవి మర్చిపోయాను, ఇంకొక విషయం, ఇక్కడ షేప్ బెల్ట్ చెప్పలేదు మీకు, ఆ షేప్ బెల్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకుని ఇది ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర 3.5 పెట్టుకోవాలి, ఇక్కడ 3 పెట్టుకోవాలి. అలాగే ఇది మనకి ఇది ఎంత ఉందో కొలుచుకుని షేప్ బెల్ట్ పొడవు అంత తీసుకోవాలి. ఇక్కడికి 3, నెక్స్ట్ ఇక్కడ నుంచి వదిలేసి ఇక్కడికి 3 ఉంది. 3 దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ ఆ 3 దగ్గర నుంచి పెట్టుకుని మొత్తం ఎంత పొడవు ఉంది చూసుకోవాలి. ఇది మొత్తం 9 ఉంది. అంటే షేప్ బెల్ట్ పొడవు 9 వెడల్పు 9 తీసుకోవాలి. ఇది ఈ పొడవు 9 తీసుకోవాలి. 9 తీసుకుని ఇది ఉక్సులు పట్టి దగ్గరకు వస్తుంది. ఇది 3.5 తీసుకోవాలి. అంటే 3 ఇంచెస్ 3 అయితే హాఫ్ ఇంచు ఖర్చుడికి పోతుంది. ఇక్కడ 3 తీసుకోవాలి. 3 అంటే 2.5 అయితే హాఫ్ ఇంచు ఖర్చులకి 2.5 అవుతుంది. ఇప్పుడు మధ్యలో కూడా ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని కట్ చేయాలి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది ఎలా ఉంది ఈ వీడియో మీకు అర్థమైంది లేనిది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో ఎలా ఉంది పూర్తిగా చూసి ఎలా ఉన్నది నాకు మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్, అది నాకు సపోర్ట్ అవుతుంది. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడే రాదు, బ్లౌజ్ కటింగ్ రాదు, నా స్టిచ్చింగ్ రాదు అనుకున్న వాళ్ళు నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన డౌట్లు ఏమన్నా ఉంటే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అంతేకాదండి, మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మా జేవీ ఫ్యాషన్స్లో నేర్పిస్తున్నామండి. టైలరింగ్, మగ్గం వర్క్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. రేట్స్ కూడా, కోర్స్ ఫీజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా తక్కువ రేట్లోనే రావచ్చు. అడ్రస్ అయితే పవర్ అండి, రామాలయం స్ట్రీట్ పవరా. ఎలాగంటే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే రూటు పవర్ లోపలికి రావాలి.